హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే నేను సొరకాయ గారెలు ఎలా చేస్తానో చూపిస్తానండి. ఈరోజు సండే స్పెషల్ మాదైతే సొరకాయ గారెలు. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం. సొరకాయ కారపప్పలు కూడా చేసుకుంటాం కదా, సేమ్ కొంచెం అదే విధంగా ఉంటుంది. ముందుగా ఈ గారెల కోసం 1 కప్పు సొరకాయ తురుమునైతే తీసుకున్నామండి. అదే కప్పుతో పిండి అండి, బియ్యం పిండి తీసుకుంటున్నాం. ఎంత సొరకాయ అయితే తీసుకుంటామో అంతే పిండి కూడా అంతే పడుతుందండి. కాస్త జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చికారం అండి, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి. సొరకాయలో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతుంది, లేదంటే ఇంకా కొంచెం సొరకాయ తురుము వేసుకోవచ్చండి. లూజ్ అయితే మళ్ళీ కొంచెం పిండి అయినా వేసుకోవచ్చు. సరిపోలేదండి, నేనైతే మళ్ళీ కొంచెం సొరకాయ తురుము అయితే వేస్తున్నాను. సొరకాయ వేసిన తర్వాత కూడా సరిపోకపోతే కొన్ని వాటర్ అయితే వేసుకొని కలుపుకోవచ్చండి. నేనైతే ఈ టీ గ్లాస్ వాటర్ అయితే పట్టాయండి నాకు పిండి కలుపుకోవడానికి. కావాలంటే మొత్తం సొరకాయ తురుముతోటే చేసుకోవచ్చండి, వాటర్ లేకుండా, అది మన ఇష్టం. మరీ టైట్గా కలుపుకోవద్దండి పిండి అయితే, అలానే మరీ లూజ్గా కూడా చేసుకోవద్దు. మనకి గారెలు చేసే విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ కవర్కి అయితే పెట్టుకొని చేసుకోవాలండి. ఆయిల్ కవర్ మీద గారెలు అయితే చేస్తున్నాను నేను. చేతికి కాస్త తడి చేసుకొని ఒత్తండి, మంచిగా వస్తుంది. లేదంటే కాస్త ఆయిల్ అయినా వేసి చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే గారెలు అయితే వేసుకుందామండి. మీకు చేతితో వేసుకోవస్తే చేతిలో కూడా వేసుకోవచ్చండి, పేపర్ మీద అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుందామండి ఒక్కొక్కటి. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, వేసుకుంటున్నాం. ఈ విధంగానే ఒక్కొక్కటి వేసుకోవాలండి. వెంటనే అయితే కదిలించకూడదు, అది కొంచెం పైకి తేలాక తిప్పుకోవాలండి. ఈ సొరకాయ గారెలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. మా పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ చెయ్యంటారు. సొరకాయ ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తానండి నేనైతే ఇది ఒక్కసారైనా. సొరకాయ తపాల్ చెక్క, సొరకాయ గారెలు చాలా బాగుంటాయండి. కొంచెం కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. మా ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ ఒక వాయి అయితే వేసుకుందామండి.
నా ఛానల్లో అయితే జోక్స్ వీడియోస్ కూడా ఉంటాయండి, చూడండి. షార్ట్స్ అయితే చూడండి. ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే. పిండి అనేది గట్టిగా కలుపుకుంటే మాత్రం గారెలు అనేవి గట్టిగా వస్తాయండి. మరీ గట్టిగా కలుపుకోవద్దు. మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది గారెలు మెత్తగా రావడం, గట్టిగా రావడం అనేది. చూడండి, రెండో వాయి కూడా ఈ విధంగానే వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కాల్చుకోవాలండి. కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇంకా పల్చగా చేసుకొని కాల్చుకోండి, అప్పుడైతే కరకర అని సూపర్గా ఉంటాయి. మెత్తగా కావాలంటే మెత్తగా తీసుకోవచ్చు, గట్టిగా రావాలంటే మాత్రం ఇంకా కొంచెం పల్చగా చేసుకోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత టిష్యూ పేపర్లో వేసుకుందాం. చూడండి, నేను గారెలు చేయడం అయితే అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. బాయ్ మరి.